మాజీ మంత్రి విడుదల రజనీపై టీడీపీ మూకలు దాడికి యత్నించాయి. విడుదల రజనీ గుడిలో పూజ చేస్తుండగా గుడి ముందుకు వచ్చి హల్చల్ చేశారు టీడీపీ గుండాలు. విడుదల రజనీ కారును ముందుకు కదలనివ్వకుండా కారుపై దాడి చేయడానికి ప్రయత్నించారు తెలుగుదేశం గుండాలు. విజువల్స్ లో కూడా చూస్తున్న మాజీ మంత్రి విడుదల రజనీపై టీడీపీ మూకలు దాడికి యత్నించాయి. విడుదల రజనీ గుడిలో పూజలు నిర్వహిస్తూ ఉండగా గుడి ముందుకొచ్చి హల్చల్ చేశారు టీడీపీ గూండాలు. విడుదల రజనీ కారును ముందుకు కదలనివ్వకుండా కారుపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు తెలుగుదేశం గూండాలు. ఆ ఉద్రిక్త పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వం చేసిన దుష్ప్రచారం తేట తెల్లమవడంతో ఇది కూటమి ప్రభుత్వం పన్నిన డైవర్షన్ కుట్ర అని తెలియడంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ మంత్రులు తిరుమల పవిత్రతని కాపాడడం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ మూకలు ఇవి జీర్ణించుకోలేక ఈరోజు మాజీ మంత్రి విడుదల రజనీపై దాడికి యత్నించాయి. మాజీ మంత్రి విడుదల రజనీపై టీడీపీ మూకలు దాడికి యత్నించాయి. విడుదల రజనీ గుడిలో పూజలు నిర్వహిస్తూ ఉండగా గుడి ముందుకొచ్చి హల్చల్ చేశారు టీడీపీ గూండాలు. విడుదల రజనీ కారును ముందుకు కదలనివ్వకుండా కారుపై దాడి చేయడానికి యత్నించారు తెలుగుదేశం గూండాలు. మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తుంది. అక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. విడుదల రజనీ కారును ముందుకు పోనివ్వడానికి వాళ్ళు అక్కడ అడ్డు చెప్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. తమ యొక్క ఛార్జ్ షీట్ లో విడుదల రజనీపై దాడికి యత్నించారు టీడీపీ గుండాలు. అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అసలు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమల లడ్డూపై విష ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది, అందులో జంతువుల కొవ్వు లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. అయినా ఫ్లెక్సీలు వేసి విష ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో బోయిపాలెంలోని వెంకటేశ్వర ఆలయానికి విడుదల రజనీ వెళ్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో అక్కడికి వెళ్లి తెలుగుదేశం నాయకులకు ఈ విష ప్రచారం చేసే వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలి, కలవని లడ్డు ఏవైతే జంతు అవశేషాలు ఉన్నాయో వాటిని కలిసినట్టుగా శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారు, ఖచ్చితంగా వీళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ పూజలు చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక్కసారిగా పూజలు ముగిసి కారు ఎక్కుతుండగా తెలుగుదేశం గోండాలు ఒకసారిగా కారు దగ్గరకు వచ్చి బరి తెగించారు. కారు పైన బ్యానెటర్ పైన కొట్టి కారు పగలగొట్టడానికి ఒక ప్రయత్నం చేశారు. పూర్తిగా దాదాపు 20 నిమిషాల పాటు తెలుగుదేశం గోండాలు బరి తెగించి కారుపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అప్పుడే కారులో ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఒక్కసారిగా దాడిని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. పూర్తిగా తెలుగుదేశం ఎవరైతే గోండాలు దాడి చేయడానికి ప్రయత్నించారో వాళ్ళందరినీ తిప్పికొట్టడానికి ప్రయత్నించారు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పటికే ఈ దాడి విషయాన్ని తెలుసుకుని రజనీ నివాసానికి వస్తూ ఉన్నారు. విడుదల రజనీ అంతా ఉన్నారు. మేడం ఏం జరిగింది, అసలు ఏం జరిగింది? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కల్తీ నెయ్యి అని చెప్పి విష ప్రచారం చేశారో అవాస్తవాలని ప్రజల్లోకి తీసుకువెళ్లారో దాన్ని చూసామో. మరి సిబిఐ ఏదైతే తమ ఛార్జ్ షీట్ లో వెలగుందో అలాగే మన ఎన్డీడీబీ కూడా తమ యొక్క రిపోర్ట్ లో దెర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ అని చెప్పి స్పష్టం చేసిందో, మరి చంద్రబాబు నాయుడు గారు చేసినవి ప్రచారాలన్నీ కూడా అవాస్తవాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి అలాగే
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి మా మీద ఇలాంటి విష ప్రచారం చేశారు. మరి ఇదంతా కూడా అబద్దమని స్పష్టమైంది. చంద్రబాబు నాయుడు గారు చేసిందంతా అబద్దమని స్పష్టమైంది. కాబట్టి దీంట్లో భాగంగా మేమందరం కూడా, మా నాయకులందరం కూడా వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి దేవుడున్నాడు, వాస్తవాల్ని సిబిఐ ఛార్జ్షీట్ రూపంలో రిపోర్ట్లో తేలింది, అలాగే ఎన్డీడీబీ రిపోర్ట్లో రుజువైంది అని చెప్పేసి మేమంతా కూడా అక్కడ పూజా కార్యక్రమాలు చేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పి మొక్కుకొని పూజలు నిర్వహిస్తూ బయటకు వస్తే అక్కడ కొంతమంది టీడీపీ గూండాలు అక్కడికి వచ్చి మేము ఆ గుడి దగ్గరికి వెళ్లి పూజలు చేసుకొని బయటకు వస్తున్నప్పుడు ఏవో స్లోగన్స్ ఇస్తూ కనీసము వాళ్ళు చేసింది తప్పనేది కూడా పక్కన పెట్టి ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతూ నా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. నా కారు మీద గుద్దుతూ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మేము ఈ నియోజకవర్గంలో తిరగొద్దు అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు ఒక గుండాల రూపంలో ఏ విధంగా ప్రయత్నం చేశారో మీరు కూడా ఉన్నారు, చాలా మంది చూశారు అక్కడ. కాబట్టి ఇక్కడ మనము గతం ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి చూస్తా ఉన్నాము, అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని. అలాగే మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద కంటిన్యూస్ గా కేసులు పెడతా ఉన్నారు. మేము నియోజకవర్గంలో ఎక్కడికి వచ్చినా కూడా వీళ్ళకి ఇంత భయం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ప్రజల పక్షాన రైతుల కోసం కావచ్చు, స్టూడెంట్స్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఆరోగ్య రంగంలో సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, దేని మీద మెడికల్ కాలేజ్ మీద కావచ్చు, ఏ కార్యక్రమం అయినా కూడా మేము యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి బయటకు వస్తే ప్రజల పక్షాన నిలబడి ఒక గొంతుగా మారి పోరాడుతా ఉంటే మరి వీళ్ళంతా కూడా ఈ విధంగా మా మీద దాడి చేయడము, కేసులు పెట్టడం, ఎప్పటికప్పుడు మా గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసులు పెట్టి ఏదో ఒక మహిళ కూడా చూడకుండా ఇలాంటి దాడులు చేస్తున్నటువంటి విష సంస్కృతికి మరి ఈ రోజు చిలుకలూరుపేటలో మరి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అండదండలతో ఈ విధంగా చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు ఎంత భయపెట్టినా దడవం. మీలాగా 3 ఏళ్లు పదవులు అనుభవించి హైదరాబాద్ పారిపోయి కూర్చోలా. మేము ఇక్కడ ఉన్నాము, ప్రజల సమస్య కోసం పోరాడుతున్నాము, ప్రజల శ్రేయస్సు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ పోరాడుతున్నాము. మీరు ఏమన్నా చేయండి, ఎంతైనా బెదిరించండి, ఎవ్వడు భయపడ్డు. మీ అందరినీ గుర్తుపెట్టుకొని మీ అందరికీ సరైన రోజు సమాధానం ఇస్తాము. ఇప్పుడు ఎవడైతే వచ్చి ఓవర్ యాక్షన్ చేశారో వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకున్నామని తెలియజేస్తున్నాం. దాదాపు 15 నిమిషాల పాటు మీ కారు పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. ఎట్లా ఉంది అప్పుడు? ఏముంది, ఎమ్మెల్యే మెప్పుల కోసము అక్కడేదో పదవులు వస్తాయని ఏదో ఒక దారి చూపిస్తారని చెప్పేసి ఏదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మా నాయకులను కూడా వాళ్ళతో పాటు వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు విపరీతంగా ఇక వాళ్ళు ప్రిపేర్ అయ్యి ప్లాన్డ్ గా కొంతమంది వచ్చి ఏదో గొడవ విజువల్స్ లో కూడా చూస్తున్న మాజీ మంత్రి విడుదల రజనీపై టీడీపీ మూకలు దాడికి యత్నించాయి. విడుదల రజనీ గుడిలో పూజలు నిర్వహిస్తూ ఉండగా గుడి ముందుకొచ్చి హల్చల్ చేశారు టీడీపీ గూండాలు. విడుదల రజనీ కారును ముందుకు కదలనివ్వకుండా కారుపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు తెలుగుదేశం గూండాలు. ఆ ఉద్రిక్త పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వం చేసిన దుష్ప్రచారం తేట తెల్లమవడంతో ఇది కూటమి ప్రభుత్వం పన్నిన డైవర్షన్ కుట్ర అని తెలియడంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ మంత్రులు తిరుమల పవిత్రతని కాపాడడం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ మూకలు ఇవి జీర్ణించుకోలేక ఈరోజు మాజీ మంత్రి విడుదల రజనీపై దాడికి యత్నించాయి.